ఇప్పుడు ఇందులో ఆదము హవ్వ తప్పులు ఏమున్నాయి అని చెప్పి మనం కనిపెట్టాలని చూస్తే ఇక మనకు అది కనిపించవు. ఎందుకు ఒకళ్ళు మంచి ఒకళ్ళు చెడు అని అంటే, మంచి చెడు రెండు ఈ లోకంలో కలిసినాయి. మంచి చెడు రెండు లోకంలో కలిసి ఇప్పుడు ఉంటున్నాయి కాబట్టి వాటిని వేరు చేయడానికి లేదు. ప్రతి ఇంటిలో ఒక మంచి, ప్రతి ఇంట్లో ఒక చెడు ఉన్నది. ప్రతి మనిషిలో ఒక మంచి, మనుషులు ఒక చెడు ఉన్నది. ఇవి రెండు కూడా ఉన్నాయి. గోధుమలు ఉన్నాయి, గురుగులు కూడా ఉన్నాయి. దేవుడు ఉన్నాడు, అపవాది కూడా ఉన్నాడు. దేవుడు సృజించినటువంటి లోకంలో అపవాదికి చోటు లేకుండా సృజించాలనుకున్నాడు, కానీ అది సంభవించలేదు. దానికి విరుగుడుగా ఆయన తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును లోకంలోకి తీసుకొని వచ్చి ఆయన రక్షణ మార్గముగా మరలా తిరిగి అపవాది లేనటువంటి ప్రదేశమైన పరలోకానికి తీసుకొని వెళ్ళాలని ప్రయత్నం చేశాడు.